పేరు అనిత. నేను 2 సంవత్సరాలు పనిచేసినాను. మా అమ్మ వాళ్ళు అడుగుతుకుని తోరకుంటారు సార్. కట్టే పోయే బదులు సచ్చేది మేలు అనుకుంటుంటారు సార్. నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఇంకా మా అమ్మ మా నాన్న పరిస్థితి వల్ల డబ్బులు తీసుకుండే. ఇంకా మేము అట్టే చేసేటప్పుడు మా అమ్మ ఆయనకున్న వద్దు, మీ నాన్న ఇట్లా పన్నాడు కదా, మా ఇద్దరు ఖర్చు ఇంకా ఇంట్లో ఖర్చు అదింత 150 రూపాయలు అయితే అని తిట్టి అట్టే తోలుకపోయేది. అట్టే పని చేసేటప్పుడు ఎండకి మందులు కొట్టినప్పుడు వాంతికి నెత్తి తిరిగి పడిపోతే మళ్ళీ వెంటనే శనివారం వచ్చిందని చూస్తే వాళ్ళు లేకపోతే ఏం పని జరగదు సార్. పత్తి వాళ్ళనైతే దాన్ని ఇప్పుడు చెట్టుకు మగ్గ వచ్చింది సార్. ఆ మగ్గని గిళ్ళతో ఎవరు ఉండరు. పెద్దవాళ్ళు అంటే ఎవరో సార్, మన లాంటి వాళ్ళు అందరు రారు కదా. అట్టేటప్పుడు ఎవరైనా పిల్లలు పెద్దగా అయిన పిల్లలు వాళ్ళు అట్టేటోళ్ళు 10-18 ఏళ్ళ పిల్లలు 14 ఏళ్ళ పిల్లలు ఆటోటోళ్ళని పట్టుకొచ్చుకొని మనం చేపించుకోవాల్సింది. కలుగుతుంది సార్, ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు మా పిల్లలు లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు సార్. ఆ పాప ఎండకు వచ్చి పని చేయాలన్నప్పుడు ఉడక దూసుకుంటే ఇట్లా ఉని తిప్పలు పడుతుంది సార్. అట్టేటప్పుడు నేల తెంగనని చదివిస్తాం. అప్పుడు నేల ఇట్లా వచ్చే కదా పని, మన బతికేదరిలో ఈ సంసారం ఇట్లా ఉంది అని ఒక్కొక్క పాట అట్లా అనిపిస్తుంటుంది సార్. అట్లా ఉన్న మాకు తిన్నిక అన్నంకి లేదు కదా, మళ్ళీ ఎవరు పెడతారు పెట్టమను అని అంటుంటారు సార్ వాళ్ళు. అట్టేటప్పుడు కూడా వచ్చేది కొట్టాల్సిందే సార్. మందు కొడితేనే మన పత్తి పండుతుంది సార్. లేకుంటే కొట్టకుంటే కాయలు అన్నీ రాలిపోతావు సార్. కొట్టాల్సిందే, కంపల్సరీగా కొట్టాల్సిందే. వారంకోసారి కొట్టాల్సింది సార్. వారంకోసారి కొడితేనే మంచిగా ఉంటుంది సార్. కొట్టకపోతే రాలిపోతావు పిందెలన్నీ వీళ్ళు చేసిన వల్ల రాలిపోతావు సార్. వస్తుండే అప్పుడప్పుడు జరుగుతుంటుంది సార్. జరిగినప్పుడు ఏముందంటే మళ్ళీ హాస్పిటల్ పోయి చూపించుకొచ్చుకున్నాం. కొంచెం కడుపులో మంటలు వేయడము, నెత్తి నొప్పి రావడం, వాంతులకు వస్తాయి. అట్టడి వల్ల వచ్చినప్పుడు కూడా మేము అట్లా పోయి మళ్ళీ చూపించుకొచ్చుకుంటాం సార్. पेशेंट था जो 10 साल का था, who was exposed to the organophosphate. Actually it was a very powerful pesticide, and because of that she came here, but till the time she came here her vitals were completely gone because of consumption of that powerful poison, and she was very young age and she was not able to tolerate, and she died. Seed companies are responsible for high incidence of child labor in cotton seed sector because large multinational companies like Bayer, Monsanto and DuPont. So the prices paid by these companies are not very remunerative to the farmers, so that they can hire adult wages, adult labor, and pay the minimum wages to the workers. Our recent data clearly indicates that so more than 50% of the kids working on cotton seed fields they are school dropouts. So they have dropped out from the school to work in cotton seed farms.
వెళ్తామని అక్కడ మా ఫ్రెండ్స్ కానీ ఏమంటుంటే పోదాం పని అంటే రాత్రి పూట కూడా అట్టే అంటుండే మేడం. ఇట్లా అన్నం తినే వాళ్ళకి అందరు కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చుంటుంటే మేడం. మేము వస్తామని నేను తలుచుకొని ఏడుస్తుంటే మేడం ఏడుస్తుంటారు మేడం ఊరికి పోయినప్పుడు.